హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సరోజ జల్రాజ్తో శృతి గురించి చెప్తూ ప్రాణం మీద ఆశ వదులుకోలేక వంట కూడా నేనే చేశాను అంటుంది. అది తిని బాగా సాఫీగా నిద్రపోతుంది అంటూ నాకు భయంగా ఉందిరా అంటుంది. నీ పెళ్ళాం నాతో పనులు చేయించి పైకి పంపేలా ఉంది అని అంటుంది. శృతి పల్లీలు తింటూ పల్లీల ప్లేట్తో ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. జల్రాజ్ కోపంగా ఎక్కడమ్మా శృతి, అసలు ఆ శృతిని అంటూ వెనక్కి తిరిగి శృతిని చూసి ఆగిపోతాడు. ఇంట్లో పల్లీల పొట్టు చూసి శృతితో ఏంటి శృతి అదంతా అని అడుగుతాడు. శృతి కనిపించట్లేదా పల్లీల పొట్టు అంటుంది. సరోజ జల్రాజ్తో ఒరే, నువ్వు ప్రేమగా చూసుకోవాలని చెప్పిన ఒక మాట కోసం దీన్ని భరిస్తున్నాన్రా, లేదంటే దీన్ని చేపను కడిగినట్టు కడిగేసేదాన్ని అని అంటుంది. జల్రాజ్ శృతితో ఏంటది, అమ్మతో అన్ని పనులు చేయించడం ఏమిటి అని అడుగుతాడు. శృతి ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది, ఇవి తినడం అయిపోయాక ఆ పొట్టంతా ఏరి బయట పడేయాలి అంటూ సరోజతో ఏమత్తా చెప్పలేదా అని అడుగుతుంది. జల్రాజ్ ఇది టూ మచ్ శృతి, అత్త అంటే అమ్మతో సమానం, నువ్వు గౌరవం ఇచ్చి తీరాలి అంటాడు. శృతి కొంచెం అదెక్కడ దొరుకుతుందో చెప్తావా, వెళ్ళి కొనుక్కుంటాను అంటుంది. జల్రాజ్ జోక్ కాదు శృతి అంటాడు. శృతి అయ్య బాబోయ్, అరుస్తున్నావేంటి, కోపం వచ్చిందా, కొడతావా, నా మీద ఇష్టం పోయిందా అంటూ ఒక పని చెయ్యి అంటుంది. నన్ను తీసుకెళ్ళి ఇంట్లో దిగబెట్టి మా అత్తయ్యతో మీ పిల్ల మాకొద్దు, మేము వేగలేము, నాది ప్రేమ కాదు కాబట్టి విడాకులు ఇచ్చేస్తామని చెప్పెయ్యి అని శృతి అంటూ ఉంటే జలరాజ్ ఇది పద్ధతి కాదు శృతి అంటాడు. శృతి పద్ధతుల గురించి నువ్వు చెప్తున్నావా, నువ్వు నీతులు చెప్తే నేను వినాలా అని అడుగుతుంది. జల్రాజ్ నవ్వు నటిస్తూ వినొద్దు బేబీ, అవసరం లేదు, నువ్వు చెప్పింది చేయడానికి నేనున్నాను కదా అంటాడు. సరోజ వీడొకడు, చీము నెత్తురు ఎలా ఉంటాయో కూడా తెలీదు, అన్నీ నా పోలికలే అని అనుకుంటుంది. జల్రాజ్ శృతితో అమ్మకు ఏసి అయిపోయింది కదా, పుసుక్కున ఏ నడుమో కాలో పట్టేసినా ఎముకలు విరిగిపోయినా తనకు చాకరీ చేయాల్సింది మనమే కదా, కాబట్టి కాస్త చూసి చూడనట్లు పోవాలి, పనులు చెప్పు తను చేస్తుంది, కానీ కొంచెం ఈజీగా ఉండేవి చెప్పు అంటూ ఇప్పుడేంటి ఆ వేరుశనగ పొట్టంతా ఎత్తి పడేయాలి అంతే కదా, నేను చేస్తాను కదా, ఎన్ని ఓ 2 కిలోలు ఉంటాయా అంతే కదా అంటూ సరిపోతాయా లేదా ఇంకో కేజీ తెచ్చి పెట్టనా అని అడుగుతాడు. నువ్వు ఏం చేసినా నాకు ఓకే బేబీ, నా బంగారం కదా, నా డార్లింగ్ కదా అంటాడు. శృతి చీ, నీలాంటి మగాడు ఉన్నాడంటేనే నమ్మకం కలగట్లేదు అంటూ పల్లీల ప్లేట్ జల్రాజ్ చేతిలో ఉంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జల్రాజ్ నో ప్రాబ్లం, నమ్మిస్తానుగా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి వేరుశనగ పొట్టు ఎత్తుతూ ఉంటాడు. సరోజ నీ జాతకంలో ఓపిక ఎక్కువని రాశారు, అది ఇప్పుడు కనపడుతుంది అనుకుంటుంది. జలరాజ్ చా ఏంటో ఈ కర్మ అనుకుంటూ పల్లీల పొట్టు ఎత్తుతూ ఉంటాడు. ఇక విరాట్ చంద్రకళ దగ్గరకు వచ్చి ఏంటి చంద్ర ఆలోచిస్తున్నావు, నా గురించేనా అని అడుగుతాడు. చంద్రకళ అవును బావా, నీ కోసమే వెయిట్ చేస్తున్నాను, నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటుంది. విరాట్ ఈ చీర గురించా అని అడుగుతాడు. చంద్రకళ చీర మార్చుకోవడానికి వెనుకున్న సంఘటన గురించి అంటుంది. విరాట్ అదే ఏదో పికిల్ పడిందన్నావు కదా అంటాడు. చంద్రకళ అబద్ధం చెప్పాను బావా అంటుంది. విరాట్ నిజమేంటో చెప్పు చంద్ర అంటాడు. చంద్రకళ అర్జున్ గారి కూతురు అంటూ ఉంటే విరాట్ ఏమైంది, తనకి ఆరోగ్యం బాలేదు కదా అంటాడు. చంద్రకళ తనను చూడడానికే ఇంటికి వెళ్ళాను బావా అంటుంది. తేజు గురించి విరాట్కి చెప్పి నాకు ఆ సిచ్యుయేషన్లో ఏం చేయాలో తెలియలేదు బావా, పాప బ్రతకాలంటే ఏ ట్రీట్మెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదు, కనీసం చివరి రోజుల్లో అయినా తనని సంతోషంగా ఉంచాలనిపించింది, నీకో మాట చెప్పాల్సింది బావా, కానీ ఆ క్షణంలో పాప సంతోషం తప్ప ఏమీ కనిపించలేదు, కానీ ఒప్పుకున్న తర్వాత మాత్రం నీకు చెప్పకుండా ఒప్పుకోవడం తప్పనిపించింది అంటూ ఏడుస్తూ విరాట్ని హక్ చేసుకుంటుంది చంద్రకళ. విరాట్ చంద్ర ఏంటిది ఊరుకో అంటాడు. చంద్రకళ లేదు బావా, నేను తప్పు చేశానేమో అని గిల్టీగా ఉంది, ఇంత పెద్ద డెసిషన్ నేను అడగకుండా తీసుకోవడం తప్పు కదా బావా అని అడుగుతుంది. విరాట్ నువ్వు తీసుకున్న నిర్ణయం న్యాయమైందే చంద్ర అంటాడు. ఆ పాప ఆయుష్ నీ నిర్ణయం వల్ల ఓ 10 రోజులు పెరిగినా పుణ్యమే, కానీ గతంలో కూడా నువ్వు మంచి కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు, కానీ అవి నీకు చెడు చేశాయి అంటూ చూసావు కదా, చీర మారితేనే ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేశారో,
అదే ఈ విషయం తెలిస్తే నీ మీద నిందలు వేస్తారు, నీ క్యారెక్టర్ని తప్పు పడతారు అంటాడు. చంద్రకళ వాళ్ళేమనుకున్నా పర్వాలేదు బావా, నాకు నువ్వే ఇంపార్టెంట్ అంటుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకోనంత వరకు నేను ఎవరేమనుకున్నా పట్టించుకోను అంటుంది. విరాట్, నువ్వు నా బంగారం చంద్ర, ఇంతకుముందు నిన్ను అపార్థం చేసుకుని నేను ఏం కోల్పోయానో, నిన్ను ఎంత ఇబ్బందులకు గురి చేశానో నాకు తెలుసు. ఆ తప్పు మళ్ళీ చేయను అంటాడు. చంద్రకళ థ్యాంక్స్ బావా అంటుంది. విరాట్, కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో తెలియకూడదు, అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది అంటాడు. చంద్రకళ అలాగే బావా, నేను జాగ్రత్తగా ఉంటాను అంటుంది. విరాట్, పాపం ఆ పాప తన అమ్మ తిరిగొచ్చిందనుకుని ఎంత మురిసిపోయి ఉంటుందో కదా అంటాడు. చంద్రకళ అవును బావా, ఆ అమ్మాయికురాలు మొహం చూస్తే జాలేసింది, తను అమ్మ అని పిలిచేసరికి ఒళ్ళంతా పులకరించిపోయింది అంటుంది. విరాట్, ఆ పిలుపులో ఉన్న మ్యాజిక్ అదే చంద్ర అంటాడు. ఈ టాపిక్ గురించి ఇంట్లో మాట్లాడకపోవడమే బెటర్ అని చెప్పి నువ్వు ఏది జరిగినట్టు అమ్మా నాన్నల పెళ్లి రోజులో సందడి చెయ్యి అంటాడు. చంద్రకళ తప్పకుండా బావా అంటూ నా డార్లింగ్ బావా నువ్వు అని చెప్పి విరాట్కి ముద్దు పెడుతుంది. విరాట్ మురిసిపోతూ ఉంటాడు. ఇక శ్యామల, కామాక్షి, చంద్రకళ జగదీశ్వర్ని అలంకరిస్తూ ఉంటారు. శాలిని చూస్తూ ఉంటుంది. శ్యామల జగదీశ్వర్ని చూసి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ చేత్తో దిష్టి తీస్తుంది. కామాక్షి కూడా చేత్తో దిష్టి తీసి మా దిష్టే తగిలేలా ఉంది అంటుంది. జగదీశ్వరి, నేనేమైనా కొత్త పెళ్లి కూతుర్నా, నన్నెందుకు ఇంతలా అలంకరిస్తున్నారు అని అడుగుతుంది. శాలిని, ఈరోజు మీ స్పెషల్ డే కదా అత్తయ్య, స్పెషల్గా రెడీ అవ్వకపోతే ఎలా చెప్పండి అని అడుగుతుంది. జగదీశ్వరి, పెళ్లి రోజే కదా, పెళ్లి కాదు కదా అని అడుగుతుంది. చంద్రకళ, ఎవరికైనా పెళ్లి రోజు అనగానే పెళ్లి జరిగిన క్షణాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎన్నేళ్లు గడిచిపోయినా సరే ఆ జ్ఞాపకాలు సజీవంగానే ఉంటాయి. అవి తలుచుకోవడంలో తెలియని ఆనందం ఉంటుంది అని అంటుంది. శాలిని, అలా తలుచుకుని ఆనందపడే అదృష్టం నీకు లేదు కదా చంద్ర, మెడలో తాళి పడిందే తప్ప మిగతా ఏ సంతోషమూ లేదు పాపం అంటుంది. శ్యామల, అయినా ఇప్పుడు తన పెళ్లి గురించి ఎందుకులే అంటుంది. మా అన్నయ్య వదినల పెళ్లి మాత్రం సినిమా లెవెల్లో జరిగింది తెలుసా అంటూ కదా వదిన అని అడుగుతుంది. ఆ కాలంలోనే నువ్వు మా అన్నయ్య కోసం ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసావు. అప్పటికి అన్నయ్య బిజినెస్లో ఎదగలేదు. నువ్వేమో పుట్టింట్లో ఎంతో అపురూపంగా పెరిగిన దానివి. అయినా కష్టాలకు భయపడకుండా మా అన్నయ్యతో పెళ్లికి సిద్ధపడ్డావు అంటుంది. జగదీశ్వరి, అప్పుడు మాకు అండగా నిలబడి మాకు ధైర్యం ఇచ్చింది నువ్వే కదా శ్యామల అని అడుగుతుంది. శ్యామల, చిన్నదానైనా సరే మీ ప్రేమను గెలిపించడానికి నేనే పెళ్లి పెద్ద కావాల్సి వచ్చింది. తీరా పెళ్లి జరిగేసరికి ఆ వరదరాజులు ఈ చంద్రకళ వాళ్ళ పెదనాన్న ఎంత గొడవ చేశాడో తెలుసా శాలిని అంటూ, అయినా నీకెలా తెలుస్తుందిలే, చెప్తాను విను అంటుంది. ఆవేశంలో ఎంత దారుణానికి పాల్పడతాడో అని మాకెంత భయమేసిందో తెలుసా, కానీ వదిన ఆయన్ను ఎదిరించి తనకు మా అన్నయ్యే ముఖ్యమని తేల్చి చెప్పేసింది అని అంటుంది. శాలిని, ఎంతైనా మా అత్తయ్య గారు స్ట్రాంగ్ ఉమెన్ అంటుంది. చంద్రకళ, అవును, ప్రేమకు ప్రేమించిన వారికి ఎంత విలువ ఇవ్వాలో అత్తయ్యని చూసి నేర్చుకోవాలి అంటుంది. కామాక్షి, విలువల గురించి నువ్వే మాట్లాడాలి. ఈ కుటుంబాన్ని సాధించడానికి ప్రేమను ఆయుధంగా వాడుకోవడం నీకు నీ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటుంది. శ్యామల, జగదీశ్వరి ఫీల్ అవ్వడం చూసి, అయినా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు అని చెప్పి కామాక్షికి సైగ చేసి మాట్లాడొద్దు అంటుంది. ఇంతకీ శృతి వాళ్ళను రమ్మన్నావా లేదా అని అడుగుతుంది. కామాక్షి, ఇందాకే ఫోన్ చేసి చెప్పాను, వచ్చేస్తూ ఉంటారు, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక విరాట్, క్రాంతి రఘురామ్కి డ్రెస్ ఇచ్చి వేసుకుని రమ్మని చెప్తారు. రఘురామ్ విషయం చెప్పకుండా నన్నెందుకు కంగారు పెడుతున్నారు అని అడుగుతాడు. విరాట్, సర్ప్రైజ్ అంటే ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వాలి కానీ కంగారు ఎందుకు అంటాడు. రఘురామ్, ఈ సస్పెన్స్ నేను భరించలేనురా, ప్లీజ్ విషయం చెప్పండిరా అంటాడు. విరాట్, డ్రెస్ మార్చుకుని వచ్చాక నీకే అర్థమవుతుంది అంటాడు. ఇక శృతి, జలరాజ్, కామాక్షి దగ్గరకు వస్తారు. శృతి కామాక్షిని హగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కామాక్షి శృతితో ఎలా వచ్చావు అని అడుగుతుంది. శృతి ఆటోలో అంటుంది. జలరాజ్, బైక్ మీద ఇంకా ఫాస్ట్గా రావచ్చు కానీ శృతికి ఎండ తగలకూడదని ఆటోలో తీసుకొచ్చాను అంటాడు. కామాక్షి, దాని చుట్టూ తిరగడానికి బెంచ్ కార్లు వేసుకొచ్చావు కదా, ఇప్పుడు మాత్రం ఆటోలో తిప్పుతున్నావా అని అడుగుతుంది. జలరాజ్, బడ్జెట్ ప్రాబ్లం అత్తయ్య, మీకు తెలియదేముంది అంటాడు. కామాక్షి శృతితో, వీడి మాయలో ఎలా పడ్డావే చీచీ అంటుంది. శృతి, అంతా నా తలరాతమ్మ అంటుంది.
జలరాజు ఇప్పుడు తలరాతను తలుచుకోవడం ఎందుకు బేబీ, మనం హ్యాపీగానే ఉన్నాం కదా అంటాడు. విరాట్ క్రాంతి రావడంతో హలో బ్రదర్స్ హౌ ఆర్ యూ అంటాడు. విరాట్ అంతొద్దులే అంటాడు. జలరాజు బాగున్నారా అన్నయ్య అని అడుగుతాడు. విరాట్ ఇది చాలు అంటాడు. క్రాంతి ఈ బిల్డప్లు నీకు ఇంకా తగ్గలేదా అని అడుగుతాడు. జలరాజ్ పెళ్ళవగానే మానేశాను చిన్నన్నయ్య అంటాడు. ఇప్పుడు చాలా సీరియస్గా మారిపోయాను, కావాలంటే శృతిని అడగండి అంటాడు. కామాక్షి నీ బండారం అంతా బయటపడిపోయాక ఇక బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందిలే అంటుంది. శృతితో ఇంతలోనే అంత చిక్కిపోయావేంటే, అక్కడ ఎలా ఉంటున్నావో ఏం తింటున్నావో అని అడుగుతుంది. జలరాజ్ ఎంత తింటున్నావని అడగండి అంటాడు. కామాక్షి కోపంగా నా బిడ్డ తిండికి దిష్టి పెట్టావంటే గుడ్లు పీకేస్తాను అంటుంది. శృతి నువ్వు అతని మాటలు పట్టించుకోకు అంటూ ఉంటే విరాట్ నోటి దూల ఎక్కువే నీకు అంటాడు. అందరూ నవ్వుకుంటారు. ఇక రఘురామ్ డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోంచి బయటకు వస్తాడు. శృతి రఘురామ్ దగ్గరకు వెళ్ళి ఈ డ్రెస్లో మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు అంటుంది. రఘురామ్ థ్యాంక్ యూ అంటాడు. అవును నువ్వు అత్తారింట్లో కదా ఉండాలి అని అడుగుతాడు. కామాక్షి ఇప్పుడే వచ్చింది అన్నయ్య అంటుంది. రఘురామ్ అంటే ఆ చేపల రాసుని అప్పుడే వదిలేశావా అని అడుగుతాడు. జలరాజ్ పెదనాన్నగారు నా పేరు చేపల రాసు కాదు జలరాజ్ అంటూ శృతి నేను కలిసే వచ్చాము అంటూ శృతి మీద చేయి వేయిపోతూ ఉంటే శృతి చేత్తో పొడవడంతో దూరంగా జరుగుతాడు. అత్తయ్య గారి నుంచి ఆహ్వానం రాగానే ఆగమేఘాల మీద తీసుకొచ్చాను అంటాడు. కామాక్షి అబ్బో ఏదో ఆడి కార్లు తీసుకొచ్చినట్టు అంత గొప్పగా చెప్పుకుంటున్నావు, ఆటోలోనే కదా తీసుకొచ్చింది అంటుంది. రఘురాము వీళ్ళను కూడా పిలిచారంటే అసలేంటి స్పెషల్ అని అడుగుతాడు. జలరాజ్ పెళ్లి రోజు కదా అంటూ శృతి కాలితో తొక్కడంతో ఆగిపోతాడు. అందరూ చెప్పొద్దంటూ సైగ చేస్తారు. జలరాజ్ సర్ప్రైజ్ కదా అనుకుంటాడు. రఘురాము పెళ్లి రోజు ఏంటి, నీకు పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు కదా అని అడుగుతాడు. జలరాజ్ మా పెళ్లి రోజు కాదు అంటూ ఉంటే రఘురాము మరి ఎవరిది అంటూ విరాట్ని నీ పెళ్లి రోజా అని అడుగుతాడు. విరాట్ కాదు నాన్న అంటాడు. క్రాంతితో క్రాంతి నీ పెళ్లి రోజా అని అడుగుతాడు. క్రాంతి కూడా కాదు అనడంతో రఘురామ్ కామాక్షిదా అని అడుగుతాడు. కామాక్షి అన్నయ్య నేను పెళ్లి రోజు చేసుకోవడం ఏమిటి అంటుంది. రఘురామ్ కరెక్టే, నీ మొగుడు నిన్ను ఎప్పుడూ వదిలేశాడు కదా అంటాడు. జలరాజ్ వదిలేయక ఏం చేస్తాడు, అల్లుడిని లెక్క చేయలేదు అంటే మొగుడిని కాకిలా పొడుచుకుని తిన్నట్టుంది, పారిపోయి బతికిపోయాడు అని అనుకుంటాడు. రఘురామ్ ఇంతకీ పెళ్లి రోజు ఎవరితో చెప్పండిరా అని అడుగుతూ ఉంటాడు. విరాట్ చెప్తాము, హీరో వచ్చేశాడు, హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వాలి కదా అంటాడు. రఘురామ్ ఏంటో మీరేం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు అంటాడు. శ్యామల చంద్రకళ శాలిని జగదీశ్వర్ని కిందికి తీసుకొస్తూ ఉంటారు. రఘురాము ఎవరివిడా అంటాడు. శ్యామల మీ ఆవిడే అన్నయ్య అని అంటుంది. రఘురాము జగదీశ్వరి నువ్వా అంటూ ఇంతగా రెడీ అయ్యేసరికి నేను పోల్చుకోలేకపోయాను అంటాడు. శ్యామల ఇంతకీ మా వదిన ఎలా ఉంది అని అడుగుతుంది. రఘురాము చాలా అందంగా ఉంది, చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటాడు. జగదీశ్వరి ఊరుకోండి అంటుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. రఘురామ్ జగదీశ్వరితో జగదీశ్వరి ఇందాకటి నుంచి వీళ్ళు సస్పెన్స్తో చంపేస్తున్నారు, పెళ్లి రోజు ఎవరితో నువ్వైనా చెప్పు అంటాడు. విరాట్ క్రాంతి మీ పెళ్లి రోజే నాన్న అంటారు. రఘురాము అయ్యో నేను అసలు మర్చిపోయాను అంటూ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా, ఆల్రెడీ మీ అమ్మకు కోపం వచ్చేసినట్టుంది అంటాడు. జగదీశ్వరి పర్లేదులేండి, ప్రతిసారి గుర్తుంటుందా ఏంటి, ఎప్పుడూ పిల్లలే కదా గుర్తు చేసి హడావిడి చేసేది అంటుంది. చంద్రకళ మగవాళ్ళకి అన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ స్పెషల్ డేస్ మాత్రం గుర్తుండవు, అది కామనే అంటుంది. శ్యామల అన్నయ్య ఇందాకే మేమంతా మాట్లాడుకున్నాము, మీ పెళ్ళెంత కంగారుగా జరిగిందో గుర్తు చేసుకున్నాము అంటుంది. రఘురాము కంగారుగా జరిగిందా అంటూ ఎందుకు అని అడుగుతాడు. కామాక్షి ఎందుకంటావేంటన్నయ్య, మీ పెళ్లిలో అంత పెద్ద గొడవైంది కదా అని అడుగుతుంది. రఘురాము గొడవ అంటూ ఏం గొడవ, మీ ఇద్దరు ఆడపడుచుల కట్నం కోసం అలిగారా ఏంటి అని అడుగుతాడు. శ్యామల అదేంటన్నయ్య పెళ్లి రోజు గురించి నీకు చెప్పకుండా టెన్షన్ పెట్టామని ఇప్పుడు మమ్మల్ని ఇలా ఆట పట్టిస్తున్నావా అని అడుగుతుంది. రఘురాము లేదు శ్యామల నిజంగానే నాకు గుర్తులేదు అంటాడు. జగదీశ్వరి బాధపడుతుంది. విరాట్ మీరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు కదా నాన్న, శ్యామల అత్తయ్య దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తూ ఉంటే మామయ్య వచ్చి గొడవ చేశాడు కదా అని అడుగుతాడు. క్రాంతి ఒకసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి నాన్న అంటాడు.
రఘురామ్ మీరెంత చెప్తున్నా నాకేం గుర్తు రావడం లేదు అంటాడు. జగదీశ్వరితో సారీ జగదీశ్వరి, నేనంతా మర్చిపోయాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. చంద్రకళ విరాట్తో బావా మామయ్య వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ నిలబడ్డావేంటి, వాళ్ళ చేత దండలు మార్పించాలి కదా అని అడుగుతుంది. విరాట్ నేను నాన్నని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. జగదీశ్వరి వద్దురా అంటుంది. ఆయనకు మా పెళ్లి రోజే గుర్తు లేనప్పుడు పెళ్లి రోజు జరుపుకోవడం అనవసరం అంటుంది. విరాట్ అది కాదమ్మా అంటూ ఉంటే జగదీశ్వరి వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. శాలిని కూడా తన రూమ్ లోపలికి వస్తుంది. ఏంటి సంతోషాన్ని చెడగొట్టే ప్రయత్నంలో నేనుంటే ఆ ముసలి జంటకు పెళ్లి రోజు వేడుకలు జరిపించి మురిసిపోవాలని మిగతా వాళ్ళందరూ సంబరంగా ముస్తాబయ్యారు. లక్కీగా మతిమరుపు మామయ్య గారు తన పెళ్లి ఎలా జరిగిందో మర్చిపోయి అందరి మూడ్ని స్పాయిల్ చేసేశాడు. ఇది నాకు అసలైన వేడుక అని అనుకుంటూ ఉంటుంది. క్రాంతి కూడా డల్గా శాలిని దగ్గరికి వస్తాడు. శాలిని ఫీల్ అవ్వకు క్రాంతి అంటుంది. క్రాంతి అమ్మా నాన్నలకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని అన్నయ్య నేను ఎక్సైటెడ్గా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అరేంజ్మెంట్స్ చేశాము, కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు శాలిని అంటాడు. అనవసరంగా అమ్మను హర్ట్ చేశాననిపిస్తుంది అంటాడు. ఇలా సర్ప్రైజ్ చేయకుండా మామయ్య గారికి ముందే హింట్ ఇచ్చుంటే అత్తయ్య బాధపడే పరిస్థితి వచ్చుండేది కాదు అంటుంది. క్రాంతి ఏదో ఒకటి చేసి నాన్నకు వాళ్ళ పెళ్లి రోజుని గుర్తొచ్చేలా చేయాలి అంటాడు. శాలిని అది మన చేతుల్లో ఎలా ఉంటుంది క్రాంతి, మీ చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుపెట్టుకున్న మామయ్య గారు వాళ్ళ పెళ్లి రోజును మర్చిపోయారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. పెళ్లిలో ఉన్న పిన్ని గారు గుర్తు చేయడానికి ప్రయత్నించినా ఆయనకేమీ గుర్తు రావడం లేదు. ఇక మనమేం చేస్తాం చెప్పు అంటుంది. క్రాంతి అలా అనుకుంటే ఎలా, ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అంటాడు. శాలిని అయిందేదో అయిందని వదిలేయకుండా మళ్ళీ ఈ గోలేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక విరాట్ చంద్రకళలకు పంతులు గారు పెళ్లి జరిపిస్తూ ఉంటారు. జగదీశ్వరి రఘురామ్ చూస్తూ ఉంటారు. వరదరాజుల గెటప్లో క్రాంతి ఆపండి అంటాడు. రఘురామ్ లేవరా, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు జగదీశ్వర్ని పెళ్లి చేసుకుంటావురా అని అడుగుతాడు. శ్యామల నేను బ్రతికుండగా ఈ పెళ్లి నువ్వు ఆపలేవు అంటుంది. విరాట్ చంద్రకళకు తాళి కడుతూ ఉంటాడు. క్రాంతి జగదీశ్వరి ఆ తాళి తీసేయి అంటాడు. రఘురామ్ రే వరదరాజులు అంటూ క్రాంతి కాలర్ పట్టుకుంటాడు. జగదీశ్వరి నా భార్య అంటాడు. రఘురామ్ జగదీశ్వరితో మన పెళ్లి నాకు గుర్తొచ్చేసింది అంటాడు. చంద్రకళ విరాట్ జగదీశ్వరి హ్యాపీగా ఫీల్ అవుతారు. జగదీశ్వరి రఘురామ్ని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.